హాయ్ అండి, అందరికీ బాగున్నారా? పొద్దున్న వీడియో చూశారుగా, కేక్ కటింగ్ చేసాం. అయితే మా పాపది 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 11th ఇయర్లోకి ఎంటర్ అవుతుందండి ఈ సంవత్సరం. అందుకని స్పెషల్ ఏం చేద్దాం అనుకుంటే సైకిల్ లేదు. అందుకని సైకిల్ బుక్ చేశాను. అదేమో పార్సెల్ వచ్చింది. ఆ పార్సెల్ వచ్చేదాకా తెలియదు అది పార్సెల్ వచ్చిందని, లేకపోతే ఇక్కడ సైకిల్ షాప్లో కొనుక్కుంటే పోయేది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక పని. ఇప్పుడు అది ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన వల్ల అయిద్దా, మళ్ళీ లేకపోతే షాప్లో ఇచ్చి చేయించాలనేది తెలియదు. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. చూడండి, లెట్స్ స్టార్ట్. బాగానే ఇచ్చాడు, పర్వాలేదు. ప్యాకింగ్ బాగానే వచ్చింది, కానీ ఇది మన వల్ల ఇద్దా లేదా అనేది డౌట్. మన వల్ల అవుతే పర్వాలేదు, అవ్వకపోతే మళ్ళీ వాళ్ళకి ఫిట్ చేసినందుకు 400-500 సమర్పించుకోవాలి. మళ్ళీ అదొక బాధ. అయితే ఈ రూమ్ ఖాళీగా ఉంది. మా నాన్నగారు అనుకోకుండా ఊరికి వెళ్ళారు. అందుకని ఈ గది ఖాళీగా ఉండటం వల్ల ఈ గదిలో కింద నుంచి మళ్ళీ పైకి తీసుకుని వచ్చాను అన్నమాట. ప్యాకింగ్ మాత్రం బాగానే గట్టిగానే ఇచ్చారు. ఇది బుక్ చేసి కనీసం 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఎప్పుడు వచ్చింది సవ పడుతున్నాను. ఇంకా వచ్చిన తర్వాత ఊరుకుంటారా? 10 రోజులు పట్ల మళ్ళీ రేపు ఆదివారం పుట్టుకు వెళ్ళాలి అని చెప్పి లైట్ పెట్టాను ఈ ప్రోగ్రాం. ఇది కవర్ తీసిన తర్వాత ఇలా ఉందండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత పొజిషన్. ఇప్పుడు ఆ బుట్ట, ఆ టైరు ఫిట్ చేయాలి. రెంచి కూడా దీంట్లోనే వచ్చింది. తర్వాత పెడల్స్ రబ్బర్ ఇచ్చాడు.
ఇంత హంగామా ఉంటుందని తెలియదు. లేకపోతే ఇప్పుడు బుక్ చేసేవాళ్ళం. ఏందో ఇరిగింది దీంట్లో, మనకి ఏమన్నా పార్ట్దా లేకపోతే ఏందో తెలియదు. 2 పెడల్స్ మరి మొత్తానికి ఇదే నుంచి సరిపోద్దు, లేకపోతే వేరే వేరే రెంచులు కూడా కావాలో తెలియదు. ఇవన్నీ ఇదేమో ఫ్రంట్ పెట్టేది కింద వచ్చింది అనుకుంటాం, ఇట్లా లేకపోతే ఇట్లా వచ్చిందేమో. ఇది ఒక సపరేట్ వచ్చింది, ఇది ఒక గుట్ట సపరేట్ వచ్చింది. ఇంకా టైర్ కూడా సపరేట్గానే వచ్చింది. టైర్ సపరేట్గా వచ్చింది. ఇంకా హ్యాండిల్ ఒకటి, బ్యాక్ సైడ్ బంపర్ ఒకటి సపరేట్గానే వచ్చింది. తర్వాత తాళం సెట్ కాదు, హ్యాండిల్ బ్రేక్ ఫ్రంట్. పెట్టాను. स्कैनर भी आया, स्कैनर पूरा अच्छी నువ్వు
ఇక్కడ దాకా ఫిట్ చేసేటప్పటికి చోట్లు పట్టినాయండి. కడసి మ్యాట్ ఏంటంటే మొత్తం దీంట్లోనే సరిపోతున్నాయి. ఒక్క దాంట్లోనే బోట్లకి సరిపోయే మొత్తం ఇచ్చాడు. స్టాండ్ కూడా ఉంది. స్టాండ్ ఖరాబ్ రబ్బర్ ఇటు వచ్చాడు. ఒక సైడ్ ఉంది రబ్బర్, ఒక సైడ్ లేదు. సైడ్ వరకు చేయాలి. స్టార్ట్ చేశానండి. ఇందాక నుంచి కష్టపడుతుంటే పుట్ట దాకా వచ్చామండి. దీనికేమో 2 వాచర్లు ఇచ్చి తెచ్చాడు, 2 వాచర్లు ఇవ్వలేదు. ఆల్రెడీ టైర్ దగ్గర మడత కనిపిస్తుంది, మర్చిపోయి మళ్ళీ ఫిట్ చేసాం. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసాం. ఇప్పుడేమో వాచర్లు వరకు మరి దీనికే సరిపోయింది. కింద దానికి వాచర్లు మరి ఇవ్వలేదు, మరి అంతేమో తెలియదు. ఇందాక నుంచి కష్టపడుతుంటే ఎడదాకా వచ్చింది పొజిషన్. ऑन करी. वो भी पड़ता उसको फलाना तो देते हैं बच्चों को हो रहे
ద్వారకానా స్టార్ట్. మాకు వచ్చినంత వరకు చేసామండి. అక్కడికి తీసుకెళ్తాను, సైకిల్ షాప్కి తీసుకొని వెళ్ళి మిగతా ఫిట్టింగ్లు చేయించుకుంటాను. అది కూడా టైట్ అవ్వదు. నన్ను అడిగితే బుక్ చేసుకునే బదులు ఇక్కడ కొనుక్కుంటే బెస్ట్. అర్థమైంది. ఇక మిగతా సైకిల్ షాప్కి వెళ్ళి చేయించుకోవడం. అందరూ ఉంటానండి, బాగా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.